పరంగా ఇంకా ఏం చేస్తూ ఉంటారు? అవేర్నెస్ ప్రోగ్రామ్సా? లేకుంటే ఏమైనా పబ్లిక్‌లో వెళ్ళడానికి ఏం చేయాలనుకుంటారు? అంటే మనము అంతకుముందు మనము సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడు మనము ఈ కాలనీ వైజు మనము ఊరు వైజ్ కూడా మనము ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రతి వారానికి ఒక రోజు పోయి అక్కడ ఆ కమ్యూనిటీలో పోయి ఇట్లా సైబర్ క్రైమ్ జరుగుతున్నామని చెప్పి వాళ్ళు కొంతమంది ఉన్న ఎంతమంది ఉన్న అవైలబుల్ మందికి చెప్పేది. సో దట్ అది వేరే వాళ్ళకి రిఫ్లెక్ట్ అయ్యేది. సో అదేవిధంగా కొంత మనము ఉన్న మీ ద్వారా కూడా మనము అయిన కేసెస్ కూడా పబ్లిక్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది చెప్తలేరు, కానీ ఇట్లా కేసు అయింది, ఇట్లా వెబ్సైట్ ద్వారా అయింది, మీరు అందరూ అలర్ట్ ఉండాలని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ ఇంకా ఎక్కువ పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోస్టర్సు ప్లస్ కొంతమంది వాలంటీర్స్ కూడా మనం తయారు చేసి వాళ్ళు కూడా పబ్లిక్లో వెళ్ళి ఇట్లా జరుగుతుందని చెప్పి చెప్పడము. అదేవిధంగా మనం కూడా పోలీస్ ఆఫీషియల్స్ ఎవరున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పిలవాలి. ఒకసారి వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళకి ఇట్లా మోసం జరుగుతుంది, మీరు కూడా కొంచెం చేయని అని చెప్పి వాళ్ళ హెల్ప్ కూడా మనం కోరితే బాగుంటుంది. సో పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అప్పుడే మనకు, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మనం ఓఎల్ఎక్స్ ఈ కేవైసీ అన్ని తగ్గినాం, ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మొన్నే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారు డిజిటల్ అరెస్ట్ నుంచి. ఇప్పుడు చాలా చోట్ల అవేర్నెస్ వచ్చింది. మనం అంతకుముందు 6 months నుంచి స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ టైం అది ట్వీట్ చేసినప్పుడు ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ మార్చ్ ఒక పిహెచ్డి క్యాండిడేట్కి మోసం కావడం జరిగింది, ఆల్మోస్ట్ 32 lakhs. తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ దాకా వచ్చి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడంతో కొంత డిజిటల్ అరెస్ట్ పైన ఓవరాల్ అన్ని గవర్నమెంట్స్ పోలీస్ ఆఫీసర్స్ కూడా మాట్లాడడం తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఈ బెట్టింగ్ యాప్ పైన మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పైన ఈ స్టాక్ ఎక్స్చేంజ్, ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్ కొంచెం మార్కెట్ బూమింగ్లో ఉంది, కొంచెం పెట్టుబడి పడితే బాగా డబ్బులు వస్తుందని చెప్పి చాలా ప్రచారం ఉండడంతో ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు కూడా చాలామంది మోసపోతున్నారు. ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, బెట్టింగ్ ఫ్రాడ్ ఆర్ ది మెయిన్ ఛాలెంజెస్. దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది.